తోడున్నాడు ధర్మరాజు. ఆ ధర్మాత్ముడైనటువంటి యమధర్మరాజు అంశమను పుట్టినటువంటి వాడు ధర్మరాజు. ధర్మపరుడు, నిర్మల చిత్తుడు, నీతి కోవుడు, సత్యాత్మతుడు. అట్టి ధర్మరాజే ధర్మాలు ఎరిగిన వాడిపోయి యుద్ధం నీకొద్దు, అతడే ఒకవేళ యుద్ధానికి తలపడితే ఈ 7 లోకములు కూడా అతనట్టుని పరాక్రమంతుడైనటువంటి వాయుదేవుని ముసలినటువంటి వాడు భీముతనుడు. అతడు కదా ముసముపై పెట్టి వెళ్ళినప్పుడు ఈ 7 లోకములు కూడా గడగడలాడిపోతున్నాడు. నువ్వే వంట చేసేస్తే కూడా మా కన్నా మేము తినేస్తాడు వాడు. తింటావా? అట్లా ఓడు నన్ను వచ్చి యుద్ధం చేస్తాడన్నత. అంతే కదండి. దేవతలకే వైద్యులు వాడు. వారి అంశమున నకుల సహదేవులు 2 జన్మించారు. పట్టు పరాక్రమంతులు. వారికి తోడుగా శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడు తన కుమార్తె అయినటువంటి శశిరేఖనిచ్చి తన అల్లుడైనటువంటి మేనల్లుడు అభిమన్యుడికి ఇచ్చి వియకము విడిపోకుండా తన మేనత్త కుమారుడు అర్జునుడు అర్జునుడికి తన చెల్లెలైనటువంటి సోదరునిచ్చి అట్టి బంధుత్వం అంతతో విడిపోకుండా తన కుమార్తె అయినటువంటి శశిరేఖనిచ్చి మేనల్లుడైనటువంటి అభిమన్యుడికి వియక పొందినాడు. వాళ్ళు చేసినటువంటి కార్యములు కృష్ణుడు తోడు ఉండగా లోకరక్షకుడు వారి జయపు నీ కలవేమనా? వాడు తోడు కాదు, మా మామగారు